హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను వీడియోలకి వాయిస్ ఓవరు. పిల్లలకి స్కూల్స్ లేనందువల్ల అస్సలు కుదరట్లేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అయింది అనుకుంటాను. అయితే చాలా బాగా జరిగింది. ముందు రోజు వెళ్ళాము. ఏంటంటే ఇది కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో బొడ్డురాళ్ళని వేస్తున్నారు అమ్మవార్లకు అనమాట. వాళ్ళకు అంటే అమ్మవార్లని మర్చిపోతున్నారని, ఇలా గాలి రూపంలో వస్తున్నాయనే వాళ్ళ నమ్మకంతో చాలా ఊర్లలో ఈ మధ్య నేను వెళ్ళాను. చాలా ఊర్లలో ఇలా తిరునాళ్ళు, బొడ్రాళ్ళు అలా వేశారు. మా అత్త వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఇలాగ చాలామంది. అందులో ఈ ఊరు కూడా ఒకటనమాట. ఇది చోడవరం. అక్కడ ఏమంటే సీతాలమ్మ తల్లిని ప్రతిష్ఠించి చుట్టూరు 4 పక్కల బొడ్డురాళ్ళు వేశారనమాట. వాళ్ళు ఎక్కడి వరకు ఊరు ఉంటుందో ఆ సరౌండింగ్స్ వరకు ఎటు సైడ్ వాళ్ళు అటు సైడ్ బొడ్డురాయి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే పూజ చేశారు. ముందు రోజు నైటు అవి ఊరేగింపుగా వచ్చాయి. అందరు నీళ్ళు పోయడం, ప్రసాదాలు పెట్టడం ఇలా చేశారనమాట. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళ సైడు. మా అత్త వాళ్ళ ఇళ్ళ సైడు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా వీడియో తీస్తున్నాను. సో ఇలా బాగా అనిపించింది. అందరూ మేము వెళ్ళేసరికి అయితే అందరూ ముగ్గులు వేసుకుంటూ చాలా బాగుండింది. ఒక పండగలాగా, పెద్ద పండగలాగా చేశారు. ఇదిగోండి ఆ ట్రాక్టర్లో ఉన్నాయి కదా, పెద్దగా ఉండేదేమో సీతాలమ్మ, మిగతా 4 సైడ్లు బొడ్రాళ్ళు అనమాట. అక్కడ కరెక్ట్గా వాటి ప్లేసెస్, ఈ ఊరు ఇంతవరకు ఉంటుంది 4 పక్కల, ఈ లోపలికి ఇంకా ఏం రాకూడదు అన్నట్టు ఇలా చేస్తారంట. చాలా నిష్టగా చేశారు. ఇది చేశాక 45 days ఏమీ తినకుండా వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు. అండ్ ఇది నెక్స్ట్ డే పూజ కూడా నెక్స్ట్ వీడియో అంటే ఇది కంటిన్యూషన్ ఉంది. అక్కడ ఏమంటే ఆ పూజ అయిపోవడం, ఇంకా ఊర్లో చూడ్డానికి మాలాంటి వాళ్ళు ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరూ ఊరు నుంచి పంపించేస్తారు చీరలు పెట్టేసి. అంటే వాళ్ళ ఆడపిల్లని బాగా చూసుకొని వాళ్ళకి ఏమైనా వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినది పెట్టి ఇంకా మధ్యాహ్నానికల్లా పంపించేశారు. తర్వాత చుట్టూరు ఇంకా అంటే ఏమో కట్టేస్తారంట, అది మేము చూడలేదు. ఇంకెవరు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళకూడదు నెక్స్ట్ డే దాకా అలాగా చేశారు. చాలా బాగా చేశారనమాట. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ పిలుచుకొని ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్కి అట్లా చాలా మందిని పిలుచుకున్నారు. ఊరంతా సందడిగా ఉండింది. కానీ నేను నెక్స్ట్ డే ఏం చేశానంటే ఒక సైడ్కి వెళ్ళిపోయాను. మిడిల్లో ఉండుంటే అది కూడా తీసేదాన్ని. సీతాలమ్మ దగ్గర బాగా చేశారంట. కానీ నేను మా పెద్దమ్మ వాళ్ళ సైడు, అత్త వాళ్ళ సైడ్ ఉండే బొడ్రాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వీడియో తీశాను. ఇదంతా నైట్ అనమాట. నైట్ ఇంకా ఊరేగింపుగా అన్ని గొందలు తిరుక్కుంటూ అక్కడ ఇలా నీళ్లు పోసి దండం పెట్టుకుంటూ పందారాలు పంచుకుంటూ అలా నైట్ అంతా చాలాసేపు చేశారు. ఇలాగా ఆల్మోస్ట్ 12 దాకా అయింది అనుకుంటాము. ఇదిగోండి, ఇది మా అత్త వాళ్ళ గొంది, ఇందాకది మా పెద్దమ్మ వాళ్ళ గొంది. ఇక్కడ ఈ గొంతులో కూడా అందరూ అంటే ఇది ఊరేగింపు వస్తుందనేసి అందరూ ఫుల్ కల్లాపులు చల్లి ముగ్గులు పెట్టి కలర్ ముగ్గులు వేసి భలే చేశారు. అంటే దేవుడు వస్తున్నాడు కదా అనేసి చాలా బాగుండింది. అంటే చాలా రోజుల తర్వాత అందరూ ఒక దగ్గర ఉన్నారు. అదిగోండి మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మామ వాళ్ళు, ఈ ఒడ్లు పట్టుకొని ఉండింది మా అత్త, మా మామ పిల్లలు, ఇలా అందరూ అన్నమాట. అట్లాగా బండికి ఎదురు అలాగ నీళ్లు పోస్తారు. నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారు. అంటే దేవుణ్ణి తీసుకొస్తున్నప్పుడు చల్లగా పంపించాలి అనేసి అలా నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారనమాట. చాలా బాగా చేశారు పండగ అయితే. అందరూ లేడీస్ ఫుల్ ఖుషి అనమాట. చాలా బాగా జరిగింది కూడా. ఇప్పటికీ కూడా ఊరు నుంచి మేము వెళ్ళినా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆగి దండం పెట్టుకొని వస్తాము. ఊరు మధ్యలో సీతాలమ్మని వేసున్నారు. చాలా బాగా చేశారు. రిటర్న్ వచ్చేటప్పుడు అందరు అక్కడ టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకొని అలాగా. మా అన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంకా లైన్గా వాళ్ళ ఇల్లు దాటి వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని మళ్ళీ ఊరు దాటే దగ్గర ఒక బొడ్రాయి ఉంది, అక్కడ టెంకాయ కొట్టుకొని ఇలా బయటకు వస్తున్నారనమాట. అది ఒక సెంటిమెంట్గా ఫిక్స్ అయిపోయారు. అంటే మంచి జరుగుతుంది అంటే అక్కడ ఊర్లో ఇలా చేశారు. ఇలా అంటే అమ్మవారు అలాగా వస్తారు కదా, అదనమాట.
చాలాసేపు ఇలాగే. తర్వాత పసుపు నీళ్ళు అవి చల్లారు. తర్వాత ఇలాగ నేను చాలా దగ్గరలో చూశాను. ఇది బొడ్రాయి అనమాట, ఒక సైడ్ బొడ్రాయి, ఊరికి చివర అనమాట. ఇంక ఇది దాటితే పక్కన ఇంకా శ్మశానం ఉంది కొంచెం దగ్గరలో. ఇలా చేశారు. బొడ్డురాయి వేసే దగ్గర అంతా పంతులు అన్నీ చదివేసి, మేమందరం కూడా లేడీస్ అందరూ పసుపు పూసి బొట్లు పెట్టి ఆ రాయికి బాగా చేశారు. కింద కూడా ఆ బొడ్రాయిలు పెట్టే దగ్గర ప్రతి దగ్గర నవరత్నాలు ఇవంతా వేపించి అలా చేశారని. ప్రతిష్ఠిస్తాం కదా, ప్రతిష్ఠించినప్పుడు ఎలా చేస్తామో అలాగా అన్నీ చేశారు. ఇంకా అక్కడ ఇదంతా బాగా జరిగింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అందుకే అప్లోడ్ చేద్దామా అనుకొని చాలా రోజుల నుంచి ఇలాగే పెట్టుకొని ఉన్నాను, కానీ నాకు అసలు కుదరలేదు. ఇప్పుడు ఇంకా నా ఫోన్ స్ట్రక్ అయిపోతుంది. అందుకని వీడియోస్ అంతా యూట్యూబ్లో పెట్టుకుందాము, బాగున్నాయి, మళ్ళీ డిలీట్ చేస్తే దొరకవు కదా, ఒకసారి చేసిన ఫంక్షన్ మళ్ళీ చేయలేము, ఇలాంటివి అయితే అసలే చేయలేరు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో ఆ ఊర్లో బొడ్రాలు వేశారంట. అవి ఎక్కడున్నాయో కూడా తెలియలేదు, కానీ మళ్ళీ అవి ఎక్కడెక్కడున్నాయో కరెక్ట్గా కనుక్కొని తీసేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఊరు పెద్దది అవుతుంది కదా సంవత్సరం పెరిగే కొద్దీ, అలాగా కొంచెం స్పేస్ ఉంచుకొని హద్దుల్లాగా వేసుకున్నారనమాట. ఇప్పుడు ఈ హద్దురాలకి దాటి అవతల ఊర్లో ఇల్లులు అవి కట్టుకోరనమాట. అలాగా ఇది మన ఊరు హద్దులు అన్నట్టు వేసుకొని ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది పూజలు అవంతా చేశారు. మేమైతే ఆ చుట్టూరు దానికి అందరూ బొట్లు అదంతా పెట్టారు. దిమ్మి కట్టున్నారు కదా దానికి. అలాగా ఇలా జరిగిపోయింది ఫంక్షను. ఇది అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2 దాకా అయింది. మధ్యలో కొంతసేపు వెళ్ళి ఇంకో దగ్గర కూర్చున్నాము. లేడీస్ చూడకూడదు అని ఏమో చేశారు. అక్కడ చూడకూడదు అనేసరికి వెళ్ళి కూర్చున్నాము ఒక దగ్గర. లేడీస్ అందరూ చుట్టూరు కట్టేసి ఏమో చేశారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడ టెంకాయలు అవి కొట్టుకొని అప్పుడు ఇంకా ఫుడ్ తిన్నారు చాలామంది. అలాగే ఇంకా తర్వాత ఇదంతా అయిపోయాక ఇంకా లేడీసు అందరి ఇళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ ఎంతమంది ఉంటారో అంతమంది ఇళ్ళకి వెళ్తే అక్కడ పిలిచారు కదా మమ్మల్ని. వాళ్ళందరూ మాకు జాకెట్లు అంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు పెట్టి పంపించారనమాట. అంటే చాలా సంవత్సరాల తర్వాత జరిగింది అన్న ఇదితోటి అందరూ చాలా ఖర్చు పెట్టుకున్నారు, చాలా బాగా చేసుకున్నారు, చాలా సంతోషంగా కూడా చేసుకున్నారు. మెయిన్లీ సంతోషం ఇంపార్టెంట్, ఏ పని చేసినా ఇలాంటి వాటిల్లో చాలా బాగా చేశారనమాట. అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనేసి అప్పటి నుంచి అలాగే పెట్టుకొని ఉన్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.